జీవితంలో చాలామంది ఏదో ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అందులో ఒకటి ఐఏఎస్, ఐపీఎస్ అవి దేశానికి ఏదో వాళ్ళ వంతు సహాయం చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి శిక్షణ ఇచ్చి వారి కలను నెరవేరుస్తూ వాళ్ళని ఒక పొజిషన్‌లో పెడుతున్నారు విష్ణు గారు. వారి అకాడమీలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? పిల్లలకి ఎలా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళని ఏ వేలో తీసుకెళ్తారన్నది వారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. సో చెప్పండి, ఈ అకాడమీ పెట్టడానికి గల రీజన్ ఏంటి? నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఒక సందర్భంలో ఒక డౌట్ వచ్చింది. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అది నాకు ఎవరైనా చెప్తే బాగుండు, అంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ అనమాట. అది నాకు ఎవరైనా ఆన్సర్ చేస్తే బాగుండు అని నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. నాకు తెలియదన్నారు. నా ఫ్యాకల్టీస్ నంబర్స్ నా దగ్గర లేదు. అదే క్వశ్చన్ యాక్సిడెంటల్గా ఎగ్జామినేషన్లో కూడా వచ్చిందండి. సో ఆ రోజు నేను అనుకున్నాను కదా, అబ్బా నా దగ్గర ఎవరైనా మెంటర్ ఉంటే బాగుండు, ఒక ఫ్యాకల్టీ నాకు ఒక ఫ్రెండ్ లాగా పక్క నుండి చదివిస్తే బాగుండు. ఆ కారణం చేత నేను ఆన్సర్ రాయలేకపోయాను అని అనుకున్నాను. నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఒక 4 మార్క్స్తోనే నాకు సర్వీస్ మిస్ అయిందండి. ఆ రోజు నాకు ఏమర్థమైంది అని అంటే, క్లాసెస్ కాదు పిల్లలకు కావాల్సింది, స్టూడెంట్స్కి కావాల్సింది మెంటోర్షిప్ అనమాట. అంటే హ్యాండ్ హోల్డ్ అప్రోచ్. వాళ్ళ చేతు పట్టుకొని నడిపించేటటువంటి ఫ్యాకల్టీస్ అవసరము. అది అవసరం వాళ్ళకి. కాబట్టి నేను 2020లో కోవిడ్ టైమ్స్లో ఈ పర్టికులర్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం అయింది మేడం. 2020 నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా యావరేజ్గా 15 ర్యాంకులు మనము ఇండియన్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ర్యాంక్ 3 2022లో ఉమాహారతి, తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి 2023, అంతకన్నా ముందు సంకీర్త్ అని చెప్పేసి ఆయనకు ఆల్ ఇండియా ఆంథ్రోపాలజీ మార్క్స్లో ఆల్ ఇండియా టాపర్. ఇలా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి మనకి. సో అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయని అనుకుంటున్నాను? ఇప్పుడు మొన్న చూసినట్టయితే మనకి ఒక 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ముఖ్యంగా మన తెలంగాణ నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి వేచించి చూసి రాసినటువంటి పరీక్ష ఇది. ఇంకో విషయం ఇందులోనే భాగంగా చెప్తాను నేను. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పేరు మీద వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంతమంది ప్రభుత్వము ఏదో కారణాల చేత నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు చాలా బాధగా, చాలా నిరాశలో ఉండేనమాట. సో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది 503 పోస్టులకి. 2022లో జరిగినటువంటి ఎగ్జామ్ మీ అందరికీ తెలిసిందే. పేపర్ లీక్ అయి క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టారు. అందులోనూ కూడా ఓఎంఆర్ షీట్ని ప్రాపర్గా బబ్లింగ్ చేయలేదని చెప్పేసి అది కూడా క్యాన్సిల్ చేశారు. అంటే 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత 2024 జూన్ 9కి మూడోసారి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ జరిగిన ఎగ్జాము కట్ ఆఫ్ మేము ఒక నియర్లీ ఒక 7,000 స్టూడెంట్స్ని మేము శాంప్లింగ్ చేసామన్నమాట. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక ఎంపెరికల్ పద్ధతిలో మేము కంక్లూజన్కి వచ్చేసి 66 ±2 జనరల్ కేటగిరీ విద్యార్థి, 66 ±2 అంటే 64 నుంచి 68 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే 65 దాటినటువంటి జనరల్ అబ్బాయి కానీ, 65 దాటినటువంటి జనరల్ అమ్మాయి కానివ్వండి, వాళ్ళ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించి కీ రిలీజ్ చేశారు కదా, అందులో ఉన్న ఆన్సర్స్ అన్ని కరెక్ట్ అంటారా? అంటే ఏం మిస్టేక్స్ లేవని అంటారా? అంటే మేడం ఎలానంటే, టీఎస్పీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. అదేం చేస్తుందంటే, మొదటిగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్రిలిమినరీ కీ ఇస్తుందన్నమాట. మొన్న ఈవినింగ్ ప్రిలిమినరీ కీ ఇచ్చి ఏమని చెప్పారు అని అంటే, 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు, 13వ తారీఖు నుండి 17వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ ఆబ్జెక్షన్స్ మీరు లేవనెత్తండి, మాకు పంపండి. ఆ ఆబ్జెక్షన్స్ మేము చూసి అందులో మా కీలో, ప్రిలిమినరీ కీలో తప్పులు ఏమన్నా దొరికినట్టయితే అవి మేము కరెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ కీ ఇస్తారన్నారనమాట. సో ఇది ప్రిలిమినరీ కీ ఏనండి. ఇందులో తప్పులు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసి ఫైనల్ కీ ఇస్తారన్నమాట. ఆ ఫైనల్ కీయే ప్రామాణికంగా తీసుకోవాలి మనం. సో కానీ మీరు చెప్పినట్టు ఈ పర్టికులర్ కీలో ఒక 10-12 క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పులైతున్నాయి. మేము కూడా సబ్మిట్ చేసాం ఆబ్జెక్షన్స్, మా స్టూడెంట్స్ కూడా ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేశారు. సో మనకు ఫైనల్ కీ వచ్చిన తర్వాత మాత్రం అది అథాంటిక్ అండ్ క్రెడిబుల్ కీ. సో ఇప్పటికీ పేపర్ 2 టైమ్స్ రద్దు అయిపోయింది కదా, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఆ పేపర్స్ కంటే ఈజీగా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. 2022 మొదటిసారి పెట్టినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష మాత్రం చాలా టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ ఉండే. అది యూపీఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అది. తర్వాత రెండోసారి పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఒక ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ అనమాట. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి క్వశ్చన్ పేపర్. ఇప్పుడు జరిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, జూన్ 9కి జరిగినటువంటి ఎగ్జామ్ ఏంటంటే
ఫ్యాక్చువల్, కంప్లీట్ ఫ్యాక్చువల్స్ అనమాట. అంటే ఎప్పుడు కూడా గ్రూప్ 1 స్థాయిలో అడగాల్సిన ప్రశ్నలు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఏ సంవత్సరము, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఏ ఇయర్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరము, ఇలా సంవత్సరాలు అని చెప్పేసి ఓ గ్రూప్ 4 స్థాయిలోనో గ్రూప్ 2 స్థాయిలోనో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారన్నమాట. సో అలాంటి ప్రశ్నలని మనం మొదటిసారిగా ఈ గ్రూప్ 1 స్థాయి పరీక్షలో మనం చూసాం కాబట్టి మనము కంక్లూషన్కి రావచ్చు ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపర్, ఫ్యాక్చువల్ అని చెప్పేసి మనం కంక్లూషన్ రావచ్చు. కానీ ఫైనల్గా ఇది ఈజీ క్వశ్చన్ పేపర్ అని చెప్పలేం, కానీ ఈ క్వశ్చన్ పేపర్ మాత్రం ఒక లెందీ క్వశ్చన్ పేపర్ అని మాత్రం మనం కంక్లూషన్కి రావచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రాలేదని అభ్యర్థులు అంటున్నారు. సో ఆ కాన్సెప్ట్ మీద బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏమన్నా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే మేడం, తెలంగాణ ఉద్యమం మొదటిగా ప్రిలిమ్స్ సిలబస్లో లేదు. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ప్రశ్నలు అడిగారు. తెలంగాణ హిస్టరీ లేదు. అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం అయితే లేదు. సో అందుకోసం క్వశ్చన్స్ రాలేదు అనేది అది సైంటిఫిక్గా కూడా కరెక్టే, ఎందుకంటే సిలబస్లోనే లేదు కాబట్టి. సో ప్రిలిమ్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు? అయితే ఇప్పుడు ప్రిలిమినరీ కీ పెట్టారండి. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఓఎంఆర్ షీట్స్, డిజిటల్ ఓఎంఆర్ షీట్స్ అప్లోడ్ చేయబోతున్నారని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో. అది అప్లోడ్ అయిన తర్వాత ఫైనల్ కీ చేసిన తర్వాత మ్యాక్సిమం జూలై 1st వీక్ కల్లా రిజల్ట్ వస్తుందని చెప్పేసి మనకైతే బయట అయితే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మెయిన్స్కి సెలెక్షన్ అనేది 1:50 రేషియోలో ఉండే, ఇప్పుడు ఏమంటున్నారంటే 1:100 రేషియో చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. అది సాధ్యమయ్యే పని అంటారా? ఇది మనకి మొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందండి. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఒక 60 పోస్టులు యాడ్ చేసి 503కి 60 కలిపి 563కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారంటే 1:50 అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే 563 × 50, అంటే ప్రతి పోస్ట్కి 50 మందిని మెయిన్స్ తీసుకుంటారనమాట. అలా 523 పోస్టులు × 50 = 28,150 స్టూడెంట్స్ని వాళ్ళు మెయిన్స్ రాయడానికి వాళ్ళకి అర్హత ఇస్తారు. అయితే ఈ క్వశ్చన్ పేపర్ లెంతీగా ఉండడము, ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపర్ ఉండడం వల్ల అదో కారణము. రెండో కారణం ఏంటంటే ఎంప్లాయీస్ పాపం వాళ్ళు ఎలక్షన్ బిజీలో ఉన్నారండి. వాళ్ళు ఎలక్షన్ బిజీలో ఉండి వాళ్ళు చదవలేకపోయారు. ఒక ఎలక్షన్ కోడ్ ఉంది, 2.5 నెలలు చాలా హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళకి లీవ్ ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆ కారణాల చేత ఎంప్లాయీస్కి చదువుకోవడానికి టైం దొరకలేదు. దానివల్ల వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తక్కువ మార్కులు వచ్చాయని అంటున్నారు. మూడోది, స్టూడెంట్స్ కూడా ఎలక్షన్స్ బిజీలో పడి వాళ్ళ యొక్క రాజకీయ నాయకులతో తిరగడం వల్ల మేము కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాము. సో ఈ కారణాల చేత కట్ ఆఫ్ కొంచెం పెరిగేటట్టు ఉంది కాబట్టి 67, 68 ఉండేలాగా ఉంది. కాబట్టి మీరు మాకు 1:100 లాగా చేస్తే ఓన్లీ అర్హత మాత్రమే, ఓన్లీ రాసుకోవడానికి పర్మిషనే కదా, 1:100 ఇస్తే బాగుంటుంది, మేము మా యొక్క అదృష్టాన్ని మెయిన్స్లో పరీక్షించుకుంటామని చెప్పేసి 1:50 ఉన్నటువంటి దాన్ని 1:100 డిమాండ్ అయితే ఉందండి. సో ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు? సో ఈ ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 స్థాయి పరీక్ష కానివ్వండి, గ్రూప్ 2 స్థాయి పరీక్ష కానివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగంలో, గవర్నమెంట్ సర్వీసెస్లోకి రావాలని ఆశపడుతున్నారు. ఆ కారణం చేత ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ అనేది, క్వశ్చన్ పేపర్ స్థాయి అనేది పెరగాలి. క్వశ్చన్ పేపర్ స్థాయి పెంచి వాళ్ళు ఏ యూపీఎస్సీ స్టాండర్డ్కి వెళ్తున్నారండి. సో ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మీరు కనుక మెయిన్స్ రాసే వాళ్ళైతే మాత్రము ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మినిమం టు మినిమం 3 ఆన్సర్స్ రాసి మీ ఫ్యాకల్టీకో, మీ మెంటర్కో, లేకపోతే ఎలా రాయాలో మీ యొక్క ఫ్యాకల్టీని అడిగి ఆ ఆన్సర్ రాసే విధానాన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రూప్ 2 కూడా ఆగస్టులో ఉందండి. గ్రూప్ 2 రాసేటటువంటి అభ్యర్థులు కానివ్వండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ గ్రూప్ 1 నుంచి ఏవైతే లెసన్స్ లెర్న్ చేశారో మీరు, సో ఎక్కువ ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఎక్కువ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో హార్డ్ వర్క్ స్థాయి అయితే మీరు పెంచాల్సి ఉంటుంది. ఏదో నేను చాయిస్ చూసుకొని నేను ఏదో పైన చదువుకొని క్లియర్ చేస్తానంటే మాత్రం కాదు. చదివితే మాత్రం మొండిగా చదవాలంతే. అలా చదివితేనే మీకు రిజల్ట్ వస్తుంది. అలా చదవని పక్షంలో వదిలేయడం ఉత్తమం. సో నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది? ఖచ్చితంగా అండి. మనం ఎప్పుడైనా కూడా రివిజన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసినట్టయితే మన ముందు ఇన్ని బుక్స్ ఉన్నాయి. సో ఇంత లావు పుస్తకాలు మనం చదవలేము.
సో చదివామనుకున్నాం, కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్ హాల్ ముందు గుర్తు రావు కదా. సో దీన్నంతా మనం కన్సైజ్ చేయాలన్నమాట. కన్సైజ్ చేసి ఒక రివిజన్ నోట్స్ లాగా ఓ 20 పేజెస్ 30 పేజెస్ లాగా మనం కన్సైజ్ చేసి టు ద పాయింట్ ఉండేలాగా రివిజన్ నోట్స్ చేసుకుంటే మాత్రం ఎగ్జామ్ ముందు మనం చదువుకోవడానికి కానివ్వండి, ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరికి నేను ఏమని సజెషన్ ఇస్తాను అని అంటే, ప్రతి ఒక్కరు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, గురుకులం కానివ్వండి, ఇప్పుడు డిఎస్సి కూడా ఉంది, డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి, ఖచ్చితంగా మీరు ఒక రివిజన్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటే మాత్రము మీకు ఎగ్జామ్ ముందు 1 వీక్ ముందు మీకు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? ముఖ్యంగా ఈ 1:50 నుంచి 1:100 అనేది ఒక ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు. సో అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మీరు ఆ 1:100 అవుతుంది, లేకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాను అనే దానిలో నుంచి బయటకు వచ్చేసి మీరు ఈ 15-20 రోజులు జాగ్రత్తగా వాడుకొని మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. రెండోది, ఈ ఏపీపీఎస్ మన టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పిల్లలకి ఎవరైనా మెయిన్స్ రాస్తున్నారో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సిన తెలంగాణ మూమెంట్. మెయిన్స్లో తెలంగాణ మూమెంట్, ప్రిలిమ్స్లో తెలంగాణ మూమెంట్ లేదు. సో మెయిన్స్లో తెలంగాణ మూమెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్. యూపీఎస్సీలో ఆప్షనల్ ఉంటుందండి. ఇప్పుడు మన ఈ ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఎలా అయితే ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో స్కోరింగ్ సబ్జెక్టో, అలానే మన టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు టీజీపీఎస్ చేశారు. ఆ టీజీపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో తెలంగాణ మూమెంట్ కూడా అంతే స్కోరింగ్. సో ఫస్ట్ తెలంగాణ మూమెంట్ చదవండి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి, తర్వాత పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ చదవండి, తర్వాత ఎకానమీ చదవండి, తర్వాత హిస్టరీ చదవండి. ఈ యొక్క క్రోనాలజికల్ ఆర్డర్ పద్ధతిలో కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అని అంటే మీరే విజేతలు అవుతారు. సో ఇప్పటికీ ఎగ్జామ్స్ అనేది 2 times ఆగిపోయినాయి ఇతర కారణాల వల్ల. సో ఈసారి ఎగ్జామ్ ఎలా జరిగిందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఇది ఎంతో మందికి బయట ఇది ఉన్నటువంటి డౌట్, చాలా పెద్ద డౌట్ ఇది. ఈసారి చాలా పద్ధతిగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ దగ్గర నుంచి పదే మెసేజెస్ పంపించారు స్టూడెంట్స్కి. మీరు హాల్ టికెట్ తీసుకొని రావాలి, మీ యొక్క ఫోటో తీసుకొని రావాలి, జిరాక్స్ కాపీ తీసుకొని రావాలి, కలర్ జిరాక్స్ అయితే బాగుంటుందని చెప్పేసి మెసేజెస్ కూడా పర్సనల్ కూడా మెసేజెస్ పంపించింది టీజీపీఎస్సీ ఆఫీస్. ముఖ్యంగా బయోమెట్రిక్ తీసుకుందంట పిల్లల దగ్గర నుండి. బయోమెట్రిక్ ప్రతి ఒక్క స్టూడెంట్ బయోమెట్రిక్ ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర ఉంది. అది మంచి పరిణామము. రెండో పరిణామం ఏంటంటే ఎగ్జామ్ టైంకి కండక్ట్ చేసి 10:30కి 1 o'clock వదిలేశారు. కొన్నిసార్లు అటు ఇటు అయ్యేదన్నమాట. ఏ సెంటర్లో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక ప్రాపర్ విధానంలో ఎగ్జామ్ జరిగిందండి. ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇది పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు వీళ్ళు. ఆ క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా టీఎస్పీఎస్సీయే. కనీసం ఈసారైనా బాగా చేస్తారా లేదా అని చెప్పేసి చాలా భయాందోళనలో పిల్లలు ఉన్నారన్నమాట. సో ఆ భయాందోళన నుంచి బయటకు వచ్చేసి మంచిగా మాత్రం ప్రాపర్గా మాత్రం ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఎగ్జామ్ అయితే జరిగింది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అయితే లేవు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు మిగతా ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయగలరు? ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీకి అయితే ప్రిపేర్ అవ్వచ్చండి. యూపీఎస్సీ ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ లాగా కానివ్వండి, ఏపీపీఎస్సీ లాగా కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా కానివ్వండి 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒకసారి నోటిఫికేషన్ రాదు. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు June 16th యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది, ఎల్లుండి June 16th. సో June 16th ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది జూన్లో. సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది. మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏప్రిల్ మేలో రిజల్ట్ వస్తుందన్నమాట. ఒక ఖచ్చితమైనటువంటి క్యాలెండర్ ఫాలో అవుతుంది యూపీఎస్సీ. సో ఎవరైతే టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలి. నా దగ్గర 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం పట్టుమని 20 మంది కూడా ఉంటారండి. ఒక 1000 పోస్టులు ఉంటే మన తెలంగాణ వాళ్ళు 20 మంది కూడా ఉండరు. కాబట్టి మీరు కొంచెం తెలంగాణ అభ్యర్థులు కొంచెం యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే తెలంగాణ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో ఉంటే రేపు పొద్దున ఆఫీసర్స్ లాగా వచ్చి ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు నోటీస్ చేస్తే మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, అందరు హిందీలో మాట్లాడే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, నార్త్ ఇండియన్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. మన సౌత్ ఇండియన్స్ కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణనే కాదు ఆంధ్ర ప్రాంతం కూడా, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి అన్నమాట. సో మన వాళ్ళు కూడా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్ట్లోకి వస్తే బాగుంటుంది. మన తెలుగు వాళ్ళ విజయాన్ని మనము మన భారతదేశం మొత్తం చాటాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావచ్చు.
సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్కి ఎలాంటి స్కెడ్యూల్ ఇస్తారు, వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రిపరేషన్ అనేది చెప్తారా? మేము ఇది మాకు ఒక స్లోగన్ ఉందండి, ఏంటంటే మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనమాట. అంటే మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 11 వరకు వాళ్ళు ఏం చేయాలో మేము టైం టేబుల్ ఇస్తాం. 6 to 7 యోగా అని, 7 to 8 బ్రేక్ఫాస్ట్, 8 to 10 న్యూస్ పేపర్, 10:30 30 minutes బ్రేక్, 10:30 to 12:30 ఒక సబ్జెక్ట్ చదవాలి, తర్వాత లంచ్కి వెళ్ళాలి, క్లాసెస్ అటెండ్ అవ్వాలి, నైట్ హోంవర్క్ ఎలా రాయాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఒక డైలీ స్కెడ్యూల్ ఇస్తాము. మళ్ళీ మా బ్యాచ్లో మేము మా సివిల్ సర్వీసెస్ బ్యాచ్లో 50 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ తీసుకోము, మ్యాక్సిమం 50. ఎక్కువ అడ్మిషన్స్ వస్తే మేము వద్దని చెప్తామన్నమాట. బ్యాచ్కి మేము 50 మందిని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తామన్నమాట. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ వచ్చినటువంటి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి, మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ డిన్నర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అప్పటి వరకు మన అకాడమీలోనే క్లాసెస్ అటెండ్ అవుతారు, లైబ్రరీ ఉంటుంది, ఫ్రీ లైబ్రరీలోనే కూర్చుంటారు. అలా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి మేము ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాము. మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయి, ఆదివారం పూట ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఏదేమైనా సరే ఆదివారం ఎగ్జామ్ జరగాల్సిందే మన అకాడమీలో. సో ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్ మేడం. పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అంత బాగా ఫ్యూచర్లో వాళ్ళ ఎగ్జామ్స్ రాయగలరన్నమాట. హౌ మచ్ యూ బ్లీడ్ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్, దట్ మచ్ లెస్ బ్లడ్ విల్ కమ్ ఇన్ ద ఒరిజినల్ వార్. అలా. సో ఇప్పుడు ఇది మెయిన్స్ రాసే వాళ్ళు కూడా వాళ్ళ స్కెడ్యూల్ ఎలా పెట్టుకుంటే వాళ్ళు ఈజీగా అచీవ్ చేయగలుగుతారు? ఖచ్చితంగా అండి. ఫస్ట్ తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేయండి, ఇంతకుముందు చెప్పినట్టుగా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కంప్లీట్ చేయండి. తర్వాత ముందుగా చెప్పినట్టు నేను పాలిటీ పేపర్, తర్వాత ఎకానమీ పేపర్, తర్వాత హిస్టరీ పేపర్ చదివి జనరల్ ఎస్సే ప్రతి 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా జనరల్ ఎస్సే కూడా ప్రాక్టీస్ చేయాలి. 6 పేపర్లు ఉంటాయి, ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది, 900 మార్క్స్కి ర్యాంక్ తీస్తారన్నమాట. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్వ్యూ లేదు మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో, ఇంటర్వ్యూ లేదు. ఓన్లీ మెయిన్స్ మార్క్స్ ఆధారంగానే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడా అవ్వడం తెలిసిపోతుంది అన్నమాట. ఇంటర్వ్యూ ఉండుంటే అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉండే, డబ్బులకి మార్క్స్ వేయడము, మార్క్స్ వేయకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కానీ అందుకోసం ఇది ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది. టీఎస్పీఎస్సీ నుండి ఇంటర్వ్యూ తీసేశారు. అంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా అక్టోబర్ 21 వరకే మీరు కష్టపడతారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు టైం టేబుల్ ఇచ్చేశారండి. టైం టేబుల్ కూడా వచ్చేసింది మీకు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 125 రోజులు ఉంది మీ దగ్గర. మీరు ఎంత చదివినా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అంటే ఈ 125 రోజులే చదవాలి. సో థ్యాంక్ యూ అండి, చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.